వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియో మెయిన్గా ఎంసెట్ రాసేటువంటి స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. ప్లస్ తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్ కూడా ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఎంసెట్ 2024లో రాసేటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అంటే, ఇప్పుడు వరకు అప్లికేషన్స్ పెట్టినటువంటి స్టూడెంట్స్ 3,05,000 మెంబర్స్. 3,05,724 మెంబర్స్ ఇప్పుడు వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఇంకొక ఓన్లీ 5 days మాత్రమే టైం ఉంది. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసరికి జస్ట్ 15/4/2024 వరకే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎంసెట్ అంటే బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కలుపుకుని 3,05,000 మెంబర్స్ అప్లికేషన్ చేశారు. ఇంకా 5 days ఉంది. ఇందులో ఇంజనీరింగ్ సంబంధించి 2,35,000 మంది అప్లికేషన్స్ పెట్టారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి 69,445 మంది అప్లికేషన్స్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇది అఫీషియల్ గా ఎంసెట్ కన్వీనర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఈ 2,35,000కి కనీసం ఇంకొక 25,000 మెంబర్స్ అన్నా కానీ ఈ యొక్క 5 days లో మనకి అప్లై చేస్తారు. కాబట్టి 2.6 lakhs మెంబర్స్, అంటే 2,60,000 మెంబర్స్ ఎంసెట్ రాయడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం 2024లో. 2,60,000 మంది. అయితే ఇక్కడ మీరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, టోటల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా 307 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, విత్ ఇన్క్లూడింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ లో మొత్తం మీద 307 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 1,41,897 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, 2.6 lakh మెంబర్స్ అప్లై చేస్తున్నారు. 1,41 సీట్స్ మాత్రమే, 1,41,000 సీట్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ 1,41,897లో ఒక 5,130 సీట్స్ మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ అంటే యూనివర్సిటీ క్యాంపసెస్ లోను, నెక్స్ట్ గవర్నమెంట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లోను జస్ట్ 5,130 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అంటే కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి. ఈ యొక్క 5,130లో ఈ టోటల్ 2.6 lakhs మెంబర్స్ పోటీ పడతా ఉన్నారు అనమాట. 2.5 లక్షల పైన మంది రాస్తున్నారు. అలానే టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో మనం మేజర్ గా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకున్నారో ఆ బ్రాంచ్ కి సంబంధించి ఆ యొక్క బ్రాంచ్ కి ఎన్బిఏ ఎక్రిడేషన్ ఉందా లేదా అనేది చూస్తాం. టాప్ కాలేజెస్ ఎలా డిసైడ్ చేస్తామంటే, ఎన్బిఏ ఎక్రిడేషన్, నాక్ ఎక్రిడేషన్, ఓకే, నాక్ ఒకటి, ఇలా నెక్స్ట్ కాలేజీ అటానమస్, ఓకే, అటానమస్ స్టేటస్, ఓకే, ఈ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న ప్రైవేట్ కాలేజెస్ లో సీట్స్ నియర్ గా ఒక 5,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, నియర్లీ 5 to 10,000 ప్రైవేట్ కాలేజెస్ సీట్స్. అంటే టోటల్ గా మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ హాట్ కేక్ లాగా ఉండేటువంటి సీట్స్ ఏంటి అంటే, జస్ట్ ఒక 15,000 సీట్స్ మాత్రమే. అంటే ఈ రికగ్నైజేషన్స్, అటానమస్ ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటి కలిపి ఒక 15,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, మీ యొక్క స్టూడెంట్ మీరు మంచి కాలేజీలో జాయిన్ అయితేనే ఈ 15,000 లోపు ర్యాంక్ కనుక మీరు ట్రాక్ చేయగలిగితే మాత్రమే టాప్ కాలేజెస్ లో కానీ లేదా గవర్నమెంట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది, మీకు కావాల్సినటువంటి బ్రాంచ్. ఇంకోటి ఏంటంటే, బ్రాంచ్ కూడా ఇంపార్టెంట్. మీ యొక్క ఇంట్రెస్ట్ అని బేస్ చేసుకుని బ్రాంచ్ అనేది డిసైడ్ చేస్తారు. అది నేను మీకు కౌన్సిలింగ్ టైంలో చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మీ యొక్క కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉంది అనే దాని గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తర్వాత మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అసలు ఈ ఎన్బిఏ, నాక్, అటానమస్ ఎలాంటి మన స్టేట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ గా టాప్ కాలేజెస్ ఏమున్నాయి, ఎలా మీరు అప్రోచ్ అవ్వచ్చు అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క కాంపిటీషన్ 15,000 లోపు ర్యాంక్ వస్తే ఈ ఎయిదర్ గవర్నమెంట్ కాలేజ్ లో కానీ లేదా టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కానీ
మీరు జాయిన్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు 2.35 lakhs ఇంజనీరింగ్ సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇంకా రిమైనింగ్ ఇంకో 25,000 పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అరౌండ్గా 2.6 lakh మెంబర్స్ మీకు కాంపిటీషన్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకా ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోకపోతే కనుక 15/4/2024 లోపు ఆ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 16/5/2024 నుంచి 17/5 అంటే 16 మే 17 మే. ఓకే, ఇంజనీరింగ్ వచ్చేసరికి 18/5/2024 18వ తారీఖు నుంచి ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్ యొక్క ఇంకా ఎన్ని డేస్ లేదు, జస్ట్ ఇంకా 38 డేస్ మాత్రమే ఉన్నాయి. మీ యొక్క ప్రిపరేషన్ కి ఓన్లీ 38 డేస్ మాత్రమే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఏం లేదు, సింగిల్ పేజ్ కాన్సెప్ట్ అని చెప్పి మన యొక్క ఛానల్లో ఒకటి చెప్పాను, దాన్ని ఫాలో అవ్వండి. మీకు బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రతిరోజు కూడా మీరు సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ అయిన తర్వాత డెఫినెట్గా ప్రాక్టీస్ సెషన్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇంకా మన ఛానల్లోనే 3 ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. ఏంటి అంటే సింగిల్ పేజ్ కాన్సెప్ట్, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోకపోతే ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం చేస్తున్నాం మన ఛానల్లో. సో ఇంకా ఎవరైనా అవి చూడాలి అనుకుంటే మన ఛానల్లోనే ఉన్నాయి వీడియోస్ అన్ని కూడా. సో డైలీ ఇంకా 38 డేస్ ఉన్నాయి కాబట్టి నేను డైలీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను మీకోసం అందించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఎవరైతే మీరు కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మన యొక్క ఛానల్లో ఈ యొక్క మీ యొక్క ఓన్ ప్రిపరేషన్ తో పాటుగా ప్రీవియస్ క్వశ్చన్స్ అడిషనల్ గా. ఓకే, ఓన్లీ ఈ ప్రీవియస్ క్వశ్చన్ చేసుకుంటేనే మీకు ర్యాంక్ వస్తాయి అనేది నేను చెప్పడం లేదు. మీ యొక్క ప్రిపరేషన్ తో పాటు అసలు ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎవరైనా కానీ కోచింగ్ తీసుకుంటున్నా కానీ కోచింగ్ తీసుకోకపోయినా కానీ ప్రీవియస్ పేపర్స్ అనేది మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్స్ కూడా ఈ May 7th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మరిన్ని అప్డేట్స్ ఎంసెట్కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ Brunda Engineering Academy channel. If you have any doubts, please mention in the comment box or ping to the WhatsApp number of our institute. Thank you.